నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంగళవారం నిర్వహించాల్సిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద ధర్నాకు దిగారు. దీక్షకు ఎమ్మెల్యే రామారావు పటేల్ సంఘీభావం ప్రకటించారు. కోఆప్షన్ ఎన్నిక వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడమేనని ఎమ్మెల్యే తెలియజేశారు. 12వ తేదీ ఎన్నిక జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలియజేసినప్పటికీ కూడా రాత్రి వేళ కోఆప్షన్ ఎన్నిక రద్దయినట్లు వాట్సాప్ మెసేజ్ పంపడం సరికాదన్నారు. ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్పై ఉందన్నారు. We want justice. We want justice. We want. ఆప్షన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. ఆప్షన్ ఎన్నికలు రావాలి. మీరు ఎలక్షన్ మీరు నిర్వహించాలా? మీరు అదే చెప్పేది కదా. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, ఆప్షన్స్ మెంబర్స్ ఇంకా 3 ఏదైతే రిమైనింగ్ ఉన్నాయి అవి ఈరోజు 12వ తారీఖు రోజు జరుపుతామండి. ప్రతి కౌన్సిలర్స్కు నాకు అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈరోజు 12 గంటలకు ఒక ఆప్షన్ ఎలక్షన్ జరగాల్సిందే. నిన్న ఏదైతే జరిగింది ఘటన, మా మున్సిపల్ చైర్మన్ గారు స్వయంగా కలెక్టర్ దగ్గర పోయి, సార్ మేము రేపు ఆప్షన్ మెంబర్ ఎలక్షన్ చేసుకుంటున్నాం అంటే కలెక్టర్ గారే కుదన్నారు. మీ పవరు కమిషనర్ అండ్ చైర్మన్ చేసే పవర్ మా దగ్గర ఏముండదని చెప్పడం జరిగింది. అయిన తర్వాత రాత్రి 10 గంటలకు ఒక లెటర్ జారీ చేశారు. ఇలా క్లియర్గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆప్షన్ మెంబర్ పోస్ట్పోన్ చేయండి అని. ఈ లెటర్లో క్లియర్గా ఇచ్చారు కలెక్టర్ గారు, ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయండి. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ పోస్ట్పోన్ ఆఫ్ ఎలక్షన్? మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్కు, కలెక్టర్కు, కమిషనర్కు. ఏ లాలో, ఏ కాజులో మీరు కూర్చుండి పోస్ట్పోన్ చేస్తున్నారు? దానికి యాక్షన్ అంటే మీరు ప్రభుత్వంకు లొంగిపోయిందా, ఎంఐఎంకు లొంగిపోయిందా, లేకుంటే ప్రభుత్వం అన్నంత చేస్తున్నారా, లేకుంటే మీ కమిషనర్ మీరు కలిసి కుట్రా? అది క్లియర్గా కావాలా. ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ జరగాల, స్వచ్ఛందంగా ఎలక్షన్స్ జరగాల, ఎలక్టెడ్ కావాలని ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉన్నది. నిర్మల్ జిల్లా